బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో చిరు వ్యాపారులకు కొత్త కష్టాలు వచ్చాయి. అయితే జీఎస్టీ బిల్ కోట్లలో రావడంతో అక్కడ చిరు వ్యాపారులు కూడా వాళ్ళకు సంబంధించిన యూపీఐ క్యూఆర్ కోడ్ని తీసేసి నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే బోర్డుతో కూడా కంప్లీట్గా చిరు వ్యాపారులు అక్కడ బిజినెస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తికి ఏకంగా కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి ఏకంగా 4 ఏళ్లలో 1,63,00,000 డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం కారణంగా అతనికి జిఎస్టీ శాఖ నోటీసులు పంపించింది. సో దీంతో యూపీఐ పేమెంట్లు కాకుండా ఓన్లీ క్యాష్ రూపంలో డబ్బులు చెల్లించాలంటూ కూడా చాలామంది బెంగళూరులో ఉన్న తమకు సంబంధించిన క్యూఆర్ కోడ్లు తీసేసి ఓన్లీ క్యాష్ పేమెంట్ అనే బోర్డులు కూడా పెడుతున్నారు. సో ప్రజెంట్ బెంగళూరు వ్యాప్తంగా కూడా ఇదొక ట్రెండ్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోలు తీసి ఆ క్యూఆర్ కోడ్కి దండాలు పెట్టేసి క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఫోటోలు తీసేసి ఓన్లీ క్యాష్ పేమెంట్ అంటూ కూడా వీడియోలు పెడుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపులు చిన్న తరహా వ్యాపారులకు ముప్పుగా మారినట్లు కూడా తెలుస్తుంది. వస్తువులు అదేవిధంగా ఏమైనా కొనాలన్నా కూడా దీనికి సంబంధించి జిఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. అయితే కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్ గౌడ చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొని తన దుకాణంలో విక్రయిస్తుంటాడు. అయితే జిఎస్టీ శాఖకు సంబంధించి జిఎస్టీ శాఖ అతనికి ఒక నోటీస్ పంపించింది. ఏకంగా 29 లక్షలు చెల్లించాలంటూ శంకర్ గౌడకు ఇటీవల నోటీసులు ఇచ్చారు జిఎస్టీ శాఖకు సంబంధించిన వాళ్ళు. అయితే 4 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్న శంకర్ గౌడ మొత్తం 1.63 కోట్ల లావాదేవీలు చేసినందున ఇప్పుడు 29 లక్షలు జిఎస్టీ కట్టాలన్నది సారాంశం. అంటే అతను లాస్ట్ 4 ఇయర్స్లో 1.63 crores ట్రాన్సాక్షన్స్ చేశాడు. సో దానికి సంబంధించి జిఎస్టీ శాఖకు సంబంధించి వాళ్ళు ఒక నోటీసులు ఇచ్చారు. అంత పెద్ద మొత్తం మీద ట్రాన్సాక్షన్స్ చేసినందుకు ఇప్పుడు ఏకంగా 29 లక్షల రూపాయలు చెల్లించాలి అని ఒక నోటీస్ ఇచ్చారు. సో దాని కారణంగా ఇప్పుడు మొత్తం బెంగళూరు వ్యాప్తంగా కూడా ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో ఈ స్మాల్ స్కేల్ వెండర్స్ ఎవరైతే ఉంటారో చిన్న హోటల్స్ పెట్టుకునే వాళ్ళు, చిన్న కూరగాయల షాప్ పెట్టుకునే వాళ్ళు, లేదా కొంతమంది చిన్నగా ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ తీసేసి ఓన్లీ క్యాష్ పేమెంట్ నో యూపీఐ అనే బోర్డ్స్ పెట్టుకొని వాళ్ళ షాప్లో ఉన్న క్యూఆర్ కోడ్ ఫొటోస్ని అంతా కూడా వాళ్ళు తీసేస్తున్నారు. ఎస్ అక్కడ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే ఏదైతే ఉందో అది ట్రెండింగ్లోకి వచ్చింది బెంగళూరులో. మరొక విజువల్లో చిరు వ్యాపారులంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ని తీసేసి పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను ఎక్స్ట్రాగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కు దాఖలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా అతను 29 లక్షలు జిఎస్టీ చెల్లించడం ఏంటి అంటూ కూడా అతను ప్రశ్నిస్తున్నాడు. అయితే ఒక్క శంకర్ గౌడనే కాదు, రాష్ట్రంలో వేలాది మంది కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరైతే అమ్ముతారో వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 29 లక్షలు పే చేయడం ఏంటి, అంత డబ్బులు నా దగ్గర లేవు కదా అని చెప్పి అతను షాక్కు గురవుతున్నారు. అయితే ఇక్కడ ఒక్క శంకర్ గౌడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే 4 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళు జరిపిన లావాదేవీలకు సంబంధించి ఏకంగా 29 లక్షలు అంటే అది చాలా పెద్ద భారం అంటూ కూడా శంకర్ గౌడ ప్రశ్నిస్తున్నారు. అయితే వాస్తవానికి క్లియర్ ట్యాక్స్ ప్రకారం తాజా పండ్లు కూరగాయల విక్రయం జిఎస్టీ పరిధిలోకి రావు. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసి ఎలాంటి ప్రాసెస్ చేయకుండా విక్రయించే ఈ వస్తువులకు జిఎస్టీ అనేది వర్తించదు. అయినా ఆదాయాన్ని బట్టి నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా కూరగాయల వ్యాపారులు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక బ్యాంకులు లేదా డిజిటల్ మాధ్యమాల్లో చెల్లింపులు చేసినప్పుడు ఈ లావాదేవీలు పన్ను అధికారుల పరిశీలనలోకి వెళ్తాయి. సో వ్యాపారి మొత్తం అమ్మకాలు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే ఆధారాలు రికార్డులను అడిగే హక్కు పన్ను శాఖకు ఉంటుంది. ఇదే వ్యాపారులకు శాపంగా మారింది. దీంతో చాలామంది చిన్న తరహా వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను నివారించి నగదు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే వ్యాపారులు నగదుకు మారుతున్న విషయం తమకు తెలిసిందని యూపీఐ లేదా నగదు ఏదైనా సరే వచ్చిన మొత్తానికి పన్ను వర్తిస్తుందని జూలై 17న కర్ణాటక జీఎస్టీ విభాగం హెచ్చరించింది.
అయితే 40 లక్షల కంటే ఎక్కువగా యూపీఐ టర్నోవర్ ఉన్న 11,000 వ్యాపారులకు నోటీసులు అందజేసింది జిఎస్టీ శాఖ. అయితే నోటీసులను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే వర్తక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిఎస్టీ నోటీసులను దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాటికి అగెయిన్స్ట్గా కర్ణాటక అంతటా కూడా టీ స్టాళ్ళు, బేకరీలతో సహా మొత్తం చిన్న వ్యాపారులను జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని కూడా హెచ్చరించాయి. అయితే యూపీఐ డేటాను యాక్సెస్ చేయడం చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తం లావాదేవీల ఆధారంగా ఏవైతే ఆ నోటీసులకు సంబంధించి ఎవరైతే ఆ జిఎస్టీ వాళ్ళు నోటీసులు జారీ చేశారో అది అన్యాయం అంటున్నారు. అయితే సరైన తనిఖీలు లేకుండా జిఎస్టీ కట్టాలంటూ చెప్పడం నిజంగా వాళ్ళ చిన్న వ్యాపారుల నుంచి దోచుకోవడం అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో మనం చూస్తాం, చాలా వరకు కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ టీ స్టాల్స్ దగ్గర, అదేవిధంగా హోటల్స్ దగ్గర, కూరగాయల షాప్స్ దగ్గర, జ్యూస్ అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వీళ్ళందరి దగ్గర ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ఇండియా వైపుకి మొగ్గు చూపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక కూరగాయలు అమ్మే ఒక వ్యక్తికి అతను ట్రాన్సాక్షన్స్ ₹1 కోటి పైనే ఉన్నాయి. అంటే గత 4 సంవత్సరాల్లో అతని ట్రాన్సాక్షన్స్, అతని లావాదేవీలు అంతా కలిపి ₹1,60,00,000 కోటి పైనే ఉన్నాయంటూ కూడా జిఎస్టీ శాఖ అతనికి ఒక నోటీస్ పంపించింది. ఆ నోటీస్లో ఈ వ్యక్తి ఏకంగా ₹29 లక్షల పన్ను రూపంలో చెల్లించాలి అంటూ కూడా ఒక నోటీస్ జారీ చేసింది. అయితే ఈ వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు అనేవి జరుగుతున్నప్పుడు నా దగ్గర డేటా అనేది ఉండదు కదా, నేను ఎలా చెల్లిస్తాను, అది ఖచ్చితంగా నన్ను దోచుకోవడమే అంటూ కూడా ఏవైతే నోటీస్ జారీ చేశారో వాటిని వెనక్కు తీసుకోవాలంటూ కూడా ఇతనితో పాటు ఏకంగా చాలామంది ఏకంగా 11,000 మందికి జిఎస్టీ శాఖ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ చిరు వ్యాపారులంతా కలిసి ఈ నెల జూలై 25న బేకరీ వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, చిరు వ్యాపారులు అంతా కలిసి జూలై 25న బంద్కు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ రకంగా తమ అకౌంట్స్ని వాళ్ళు పరిశీలించి, అంటే వాళ్ళ ప్రైవసీని ఆటంకం కలిగించారు, అదే రకంగా మా నుంచి చిరు వ్యాపారుల నుంచి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఇదంతా అన్యాయం, వెంటనే ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. అండ్ ఆల్సో స్క్రీన్ పైన మనం చూస్తున్నాము, చాలామంది చిరు వ్యాపారులు ఆ క్యూఆర్ కోడ్ మన ఫోన్తో మనము ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం. సో అలా పేమెంట్ చేసే క్యూఆర్ కోడ్స్ని కూడా వాళ్ళు తీసేస్తున్నారు. అయితే ఇది గుర్తించిన జిఎస్టీ శాఖ ఒకవేళ డిజిటల్ చెల్లింపు చేసినా, ఫిజికల్ చెల్లింపు చేసినా మీ లావాదేవీలకు సంబంధించి మీరు ఖచ్చితంగా పన్ను రూపంలో ట్యాక్స్ కట్టాలి అంటూ కూడా వాళ్ళు మరొక గైడ్లైన్స్ని ఇష్యూ చేశారు. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో బెంగళూరు వ్యాప్తంగా కంప్లీట్గా నో యూపీఐ ఓన్లీ క్యాష్ పేమెంట్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా డిజిటల్ ఇండియా వైపుకు అడుగులు వేస్తోంది. అలాంటి టైంలో ఇలాంటి ఒక జిఎస్టీ నోటీసులు రావడం ఏకంగా 11,000 మందికి, అందులో ఒక చిరు వ్యాపారికి ఏకంగా ₹29 లక్షల జిఎస్టీ పే చేయాలని చెప్పి నోటీసులు రావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. అండ్ ఆల్సో ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా వెళ్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి దగ్గర మీరు ఈవెన్ అక్కడ మనం రోడ్లపైన ఈ సోడా బండిలు ఉంటాయి కదా, నిమ్మకాయ సోడా అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర కూడా మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనకు సమ్మర్లో ఈ మామిడికాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, అంటే మనకు అవి పీసెస్గా కట్ చేసి ఇస్తుంటారు, జామకాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మనము ఈ క్యూఆర్ కోడ్ అనేది చూస్తాం. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా వాళ్ళు ఇన్ని లక్షల అమ్మాలి అని చెప్పి ఒక కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తికి నోటీసులు రావడంతో అంత షాక్ గురయ్యారు. సో దీంతో ₹29 లక్షల అంటే అతనిపైన ఎంత ఆర్థిక భారం పడుతుంది. సో దాంతో అతను భయపడిపోయాడు. సో వీళ్ళంతా కలిసి ప్రజెంట్ దీనికి సంబంధించి అగెయిన్స్ట్గా ఇది కరెక్ట్ కాదు, వెంటనే ఆ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ నెల 25న బంద్కు పిలుపునిచ్చారు.